ఫ్రెండ్స్, నేను చిన్ని లక్ష్మి. ఇది విన్నారా? ఇది మీకు తెలుసా? మనం ఎందుకు కొత్తగా ఇంటికి ఎవరైనా మన ఇంటికి వస్తేయిన వాళ్ళకి హారతిస్తాం. ఎవరెవరికి కొత్తగా పెళ్ళైన జంటలకు, తర్వాత ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి వెళ్ళి వచ్చిన వాళ్ళకి, ఈ తర్వాత ఇంకా పిల్లలకి జన్మనిచ్చిన తల్లికి, ఇలా కొత్తగా ఎవరైనా మన ఇంటికి వస్తే వాళ్ళకి హారతిస్తాం. ఎందుకు అని అంటే మనము హారతి ఇవ్వడం ద్వారా వాళ్ళ పైన ఉన్నటువంటి క్రిములన్నీ చనిపోతాయని ఈ హారతి ఇవ్వడము. ఎలా అంటే పసుపు సున్నం కలిపితే నీళ్లు ఎర్రగా అవుతాయి. తర్వాత తమలపాకుల పైన సున్నం పెట్టి దానిపైన కర్పూరం పెట్టి మనం హారతి ఇస్తాము. ఆ హారతి సున్నము కర్పూరము పెట్టినప్పుడు అది సున్నం కరిగిపోయి ఆవిరి వస్తుంది కదా, అది అంతా వాళ్ళ పైన పడి వాళ్ళ పైన ఉన్నటువంటి క్రిములన్నీ చనిపోతాయని. డెలివరీ అయితే హాస్పిటల్కి పోయి వస్తారా, సో ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి పోయినప్పుడు వాళ్ళు వస్తారు, వాళ్ళందరి పైనను క్రిములు ఉంటాయని ఈ పద్ధతి వచ్చినదనమాట. ఇది శాస్త్రీయంగా చాలా బాగా ఉంటుంది, ఆరోగ్యం కూడా. అందుకే ఎవరైనా మన ఇంటికి కొత్తగా వచ్చినప్పుడు వాళ్ళకి కంపల్సరీగా ఈ హారతిని ఇవ్వాలి. ఎర్ర నీళ్ళ హారతిని అని అంటారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.